ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఏంటన్నయ్య అంత కోపంగా ఉన్నావు? నీ కష్టానికి ఫలితం దక్కలేదనా? అంతే కదమ్మా, ఒక క్రిమినల్ని పట్టుకునే ముందు ప్రాణాలు తెగించాను. అప్పుడే ధైర్యంగా వాడిని పట్టుకోగలనని నమ్మకం వచ్చింది. కానీ కాపాడాల్సిన పోలీసుల దగ్గరే వాడి ప్రాణాలు పోయాయి. వాడి వెనుకున్న వాళ్ళు, వాడితో ఇదంతా చేయించిన వాళ్ళు ఎంత డేంజరస్సో అర్థం అవుతుంది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే కదా నేను ఇంత చేసింది. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో అనే నాకు భయంగా ఉంది. కథ ఇక్కడితో అయిపోలేదన్నయ్య. దోసపాడులో నిజం తెలిసిన వరుణ్ణి చంపించారు. ఇక్కడ వరుణ్ణి చంపిన ఆ నరసింహ నువ్వు పట్టుకుంటే వాడిని పోలీస్ స్టేషన్లోనే చంపారు. అంటే అత్తయ్య ఎంత ప్రమాదంలో ఉన్నారో ఈ సంఘటనల వల్ల మనకు అర్థమవుతుంది కదన్నయ్య. నిజాలు తెలిసిన వాళ్ళని మనం పట్టుకుంటే వాళ్ళకేమో నూకలు చెల్లిపోతున్నాయి. ఆ హంతకులు ఎవరో దూరంగా లేరు, మన ప్రతి కదలికని గమనిస్తున్నారు. వాళ్ళు మనకన్నా ముందుగానే ఎత్తులు వేస్తున్నారంటే వాళ్ళ వికృత రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ మనకు అర్థమయ్యేలా చేస్తుంది కదన్నయ్య. పార్థు, నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నావు కదా. నరసింహ దొరికిపోగానే హంతకులు దొరికిపోతారు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా. కానీ నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఎత్తులు వేయటంలో పల్లాటి నాగమ్మ గొప్పది అయితే తనకే కొత్త ఎత్తులు నేర్పించగలిగే నాయకురాల్లాంటిదన్నని మా మావయ్య నన్ను ఎప్పుడూ అంటూ ఉంటాడు. మీరందరూ నా పద్మవ్యూహంలో ఉన్నారు. లోపలికొచ్చి ఛేదించాను అన్న అపోహలో మీరందరూ ఉన్నారు. కానీ బయటికి వెళ్ళలేరు అన్న నిజం నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎంత ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు మనం ఓడిపోయిన బాధలో ఉన్నామన్నయ్య. ఆ క్రిమినల్ గెలిచిన ఆనందంలో ఉండొచ్చు. అందుకే ఇక నుంచి మనం చూసే చూపు, మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వన్నది నిజమే బాను, కానీ ఎలా ప్రయత్నిస్తాం? వరుణ్ణి చంపే సమయంలో ఆ నరసింహని చూశాం కాబట్టి వాణ్ణి పట్టుకోవాలని అంత గట్టిగా ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఆ నరసింహ పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడు. అదెలా జరిగిందో పోలీసులకి అర్థం కాకపోతే ఇక మనం ఎలా ఆలోచించగలం? శత్రువులు అలర్ట్గా ఉంటే మనలో భయం పెరుగుతుంది, కానీ పట్టుకునే మార్గం ఎలా దొరుకుతుందమ్మా? ఆలోచించాలన్నయ్య. ప్రయత్నిస్తే మార్గం దొరుకుతుంది. అత్తయ్యని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ కుటుంబంలో మరో కల్లోలం సృష్టించడానికి ఆ హంతకులు మరో కొత్త దారిలో వస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఊర్మిళ? ఏదో కూర కోసం కోడిని చంపినట్టు మనుషుల్ని చంపడం ఏంటి? చూడమ్మమ్మా, చంపారు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు, చచ్చిపోయారు అని చెప్తున్నారు. అయినా నిజం తెలియకుండా నిందలు వేయడం మంచిది కాదు కదా. చనిపోవడానికి వాడు వయసైపోయినవాడు కాదు కదా ఆంటీ. నా గురించి నిజం తెలిసినవాడు. నా దగ్గర భయంతో బతకాలి, కానీ నా భవిష్యత్తు నిర్ణయించే స్థాయికొస్తే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. చెల్లెమ్మా,
వాడు చనిపోయాడని ఇక్కడెవరూ బాధపడట్లేదు. వాడు చనిపోవడం వల్ల నీ మీద హత్య ప్రయత్నం ఎవరు చేయించారు అనే నిజం బయటపడకుండా పోయింది. ఎందుకంటే వాడు క్రిమినల్. భాను, పార్థు దీనికోసం ఎంతో కష్టపడ్డారు. అవునమ్మా, బావ తన ప్రాణాలకి తెగించి పట్టుకున్నాడు. అంత కష్టపడ్డా కూడా వృధా అయిపోయింది. ఇప్పుడేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్రమాదం ఉందని తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు ఊర్మిళ. ఎందుకండి అనవసరంగా భయపడుతున్నారు? నేనెప్పుడు ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది అన్యాయంగా నా ప్రాణాలు ఎందుకు తీస్తారు? మంచి వాళ్ళ మీద కూడా పగబట్టే వాళ్ళు ఉంటారే ఊర్మిళ. అసలే ఇది కలికాలం. చెడ్డవాళ్లకే రాజ్యం ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే. అయినా వర్క్ ఏమైనా ఉంటే ఫోన్ చేయాల్సింది కదా, ఎంత దూరం ఎందుకు వచ్చావు? చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకోలేదులేండి. విషయం ఏంటో చెప్పండి. అదే మేడం, మహిళలతోనే ఒక సంస్థని ప్రారంభించాలని మీరు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇలా చాలామంది పెట్టిన అర్జీలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అందరినీ కలిపి జ్ఞాపక రిసార్ట్స్లో ఒక సెమినార్ ఏర్పాటు చేసింది. అందులో ఎవరైతే డెమోని బాగా ప్రజెంట్ చేయగలిగారో వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ మీటింగ్ రేపే ఉంది మేడం, మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఏంటి మేనేజర్ గారు, ఇంత సడన్ గా చెప్తే ఎలాగా? అయినా ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించే ఎటువంటి పరిస్థితుల్లో లేను. నేను ఆలోచించుకొని ఏ విషయం అనేది చెప్తాను. మీరు బయలుదేరచ్చు. ఈ సంస్థ ఏర్పాటు చేయాలని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా మేడం, ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇది నిలబెట్టుకోవడానికి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. వస్తాను మేడం. అదేంటి చెల్లెమ్మా, ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటామా? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలే అరుదుగా వస్తాయి. చెల్లెమ్మా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ స్థాయి, స్తోమత నీకే ఉన్నాయమ్మా. నాకు తెలుసన్నయ్యా, కానీ ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఎలాంటి వ్యామోహం కూడా నాకు లేదు. ఇప్పుడు నేను కేవలం నా కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అందుకే మన కంపెనీ నుంచి ఎవరో ఒకరిని పంపిద్దాం. ఎవరినో ఒకరిని ఎందుకే? నువ్వు వెళ్ళకపోతే భానుని పంపించు. భానునా? అవును ఊర్మిళ, అమ్మ చెప్పింది నిజమే. ఎలాంటి సంక్షోభాన్నైనా భాను గట్టెక్కించగలదని మన కంపెనీలోనే నిరూపించింది కదా. ఇప్పుడు భాను మన కంపెనీ సిఎఫ్ఓ కూడా. సో నీకు బదులుగా భానును పంపిద్దాం. ఆ సెమినార్లో భాను కరెక్ట్గా మాట్లాడితే 500 మంది మహిళలతో స్థాపించే సంస్థ ఇది. ఆ అవకాశం మనకే రావాలి. సరేనండి, భాను మీద నాకు కూడా నమ్మకం ఉంది. అలాగే పంపిద్దాం. ఆ అరుదైన అవకాశం భానుకిస్తారా? అపహాస్యం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎవరు కావాలమ్మా? సిఐ గారిని కలవాలి. సిఐ గారా? లోపలున్నారు, వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, రండమ్మా, కూర్చోండి. చెప్పండి అమ్మా, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, నరసింహ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేశామన్నారు కదా, అదేమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని వచ్చాను. ఎంక్వైరీ చేశానమ్మా. నరసింహకి ఎవరు సాయం చేస్తున్నారో ఎక్కడా లీక్ అవ్వలేదు. ఎందుకంటే నరసింహ వాడుతున్న సిమ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విష్ణుమూర్తి పేరు మీద ఉంది. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ కేసు బయట నిలబడదు. సాక్ష్యాధారాలని కరెక్ట్గా ప్రూవ్ చేయకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది.
విష్ణుమూర్తి జైల్లో శిక్ష అనుభవిస్తున్నా వాడికింకా బుద్ధి రాలేదన్నమాట. ఇంకా అలాగే ఉన్నాడు. ఏంటి సార్ ఇది? జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత నెట్వర్క్ ఉపయోగిస్తుంటే ఇంకా వాళ్ళని జైల్లో పెట్టి ప్రయోజనం ఏముంది? చూడమ్మా బాను, ప్రతి డిపార్ట్మెంట్లోనూ డబ్బుకి కక్కుర్తి పడి ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చీడపురుగులు ఉన్నాయి కదా అని డిపార్ట్మెంట్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు కదమ్మా. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము సార్. రక్షణ కల్పించేది మీరే, ఆ విషయం తెలుసు. కానీ ఇలా జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. విష్ణుమూర్తికి ఎవరు సాయం చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు మీరు తెలుసుకోండి. తప్పకుండా అమ్మా, ఎంక్వైరీ చేస్తాను. ఏ అప్డేట్ ఉన్నా మీకు చెప్తాను. సరే సార్, మేము వస్తాం. ఓకేనమ్మా. రాము, ఇదంతా విష్ణుమూర్తి చేస్తున్నాడన్న విషయం అత్తయ్యకి మాత్రం చెప్పొద్దు. ఎందుకు దాచడం? ఆవిడకు కూడా నిజాలు తెలియాలి కదా. నిజాలు తెలియడంలో తప్పులేదు, కానీ ఇది అత్తయ్యని బాధ పెట్టే నిజం. అత్తయ్య బాధపడ్డం నాకు ఇష్టం లేదు. సరే. బాను, ఒసే బాను, ఎక్కడికి పోయింది ఈ పిల్ల? బాను, బాను ఎందుకు బామ్మ ఇప్పుడు? కారం డబ్బా ఎక్కడ పెట్టిందో కనబడటం లేదురా. మన ఇంట్లో సామాను నీకు తెలియకపోవడం ఏంటమ్మమ్మా? నీ కోడలి మధ్య నాతో పనెక్కడ చేయనిస్తుంది? మొత్తం పనంతా తనే చేస్తుంది. ఇదిగో ఈ రోజు చేద్దామని వంటింట్లోకి వెళ్తే కారం డబ్బా కనబడ్డం లేదు. మళ్ళీ దాన్ని అడుగుదామని వచ్చాను. బాను, ఏ బాను, అబ్బా చాందిని, చాందిని, వస్తున్నాను బామ్మ. అబ్బా ఎక్కడున్నావే? ఏంటి బామ్మ? మీ వదిలేదే కనపడ్డం లేదు. వదిన బయటికి వెళ్ళినట్టుంది బామ్మ. వెళ్ళొచ్చేసాం కూడా. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు బాను? సిఐ గారిని కలవడానికి వెళ్ళానండి. సిఐనా? దేనికి బాను? ఆ నరసింహ చనిపోయాడు కదా. సాక్షి చనిపోవచ్చు అన్నయ్య, కానీ సాక్ష్యాలు చనిపోవు కదా. అసలు ఆ నరసింహకి ఎవరు సాయం చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి వెళ్ళాను. బతుకున్నప్పుడే ఆ వెధవ చెప్పి చావలేదు, ఇంకా చచ్చాక నిజమేలా తెలుస్తుంది? ఒకప్పుడు అందరూ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకునేవాళ్ళు బామ్మ, కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. దానివల్ల ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు. అందుకే ఆ నరసింహ ఎవరితో మాట్లాడాడో తెలుసుకుందామని అడగడానికి సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ భాను, ఎంక్వైరీ చేయించడానికి వాడి ప్రాణాలు పోతే సమస్య సమసిపోతుంది అనుకున్నాను. నువ్వు మాత్రం వదిలిపెట్టేలా కనిపించడం లేదు. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. సాక్ష్యాలు చనిపోవు. పోలీసులు కరెక్ట్గా మనసు పెట్టి వెతికితే వాళ్ళ వెనకాల ఎవరున్నారనేది బయటకొస్తుంది. ఆ అజ్ఞాత హంతకులు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి. అత్తయ్యని చంపి ఏం సాధించాలనుకున్నారో తెలుసుకుని అందరి ముందు పెట్టాలి. పచ్చని సంసారంలో నిప్పులు పెట్టడానికి ఇలాంటి గోతికాడి నక్కలుంటాయి. మింగేసే వరకు తెలీదు అవి మన పక్కనే ఉన్నాయని. లేదు బామ్మ, ఆ నరసింహ సంగతితో మనకి అర్థమైంది కదా. అవతల వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో వాళ్ళకన్నా తెలివిగా ఆలోచించాలనే విషయం మనకు అర్థమైంది. ఈ విషయం ఎలా ఉన్నా ఈ కేస్ని భాను వదలదు అని నాకు అర్థమైంది. ముందు అర్జెంటుగా ఈ టాపిక్ని మార్చాలి, లేదంటే భానుకి సపోర్ట్ పెరుగుతుంది. పార్థు, నీ హెల్త్ ఎలా ఉంది? సందర్భం లేకుండా ఏంటా ప్రశ్న? సందర్భం లేకపోవడం ఏంటి? నీకు జ్వరంగా ఉందని చాందిని చెప్పింది, అందుకే అడుగుతున్నాను. అంత పెద్ద రిస్క్ చేసి ఒంటికి జ్వరం తెచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఇలా ఆవేశపడి ఇంకా ఎందుకు ఇలా ప్రాణాలు వెతికి తెచ్చుకుంటావు? నువ్వు నా మీద జాలిపడి సాఫ్ట్ కార్నర్ చూపించాల్సిన అవసరం లేదు. నా గురించి ఆలోచించే వాళ్ళు నా చుట్టూనే ఉన్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి ద్రోహం చేయాలని ఒకరు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ గురించి మేమందరం ఆలోచిస్తుంటే
రిస్క్ ఎందుకని అడుగుతున్నావేంటి? నేను కూడా మీలో ఒక మనిషిని కదా. నువ్వు ఎప్పటికీ మా మనిషివి కాదు, పరాయిదానివే. అంతకు మించి శత్రువి కూడా. నా సంగతి తర్వాత నీ కాలు బాగుపడితే నువ్వు అమెరికాకు వెళ్ళిపోతానన్నావు కదా, ఇప్పుడు బాగైంది కదా, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోతాను పార్థో. ఎవరూ లేని అనాథని కదా. మీరందరూ నా కోసం ఉన్నారనే ఉన్నాను. అంతేకాని నాకు బతుకులేక కాదు, బతకలేక కాదు. కూర్చుని తిన్నా తరగనంత ఆస్తున్నా కూడా నా అనుకునే వాళ్ళు లేరనుకున్నాను. అందుకే ఎన్ని అవమానాలైనా సహించి మీతో ఉంటున్నాను. భాను కార్తీక్కి పిల్లలు పుడితే వాళ్ళని చూసి హ్యాపీగా వెళ్ళిపోదామనుకున్నాను. లేదు నేనొక్కదాన్నే ఇంట్లో భారం అనుకుంటే అలాగే వెళ్ళిపోతాను. ఇంకాపు నీలిమా. బావ ఒకటి అడిగితే నువ్వు 10 చెప్పవసరం లేదు. నువ్వే కదా వెళ్ళిపోతానన్నావు, అందుకే అడిగాడు. చూసారా ఆంటీ, నేను వెళ్ళిపోవాలని ఇక్కడ చాలా మంది కోరుకుంటున్నారు. ఇంటికి పెద్ద మీరు, మీ నిర్ణయానికి ఈ ఇంట్లో అందరూ తల వంచుతారు. వెళ్ళిపో అని మీరు ఒక్క మాట చెప్తే ఈ క్షణాన ఇలాగే బయటికి వెళ్ళిపోతాను. చెప్పండి ఆంటీ, ఏం చేయమంటారు? అవసరం లేదు నీలిమా, నిన్ను ఏమీ భారం అనుకోవడం లేదు. అయినా పార్థు అడిగిన విషయంలో నువ్వంత బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. విష్ణుమూర్తి ఇదంతా చేస్తున్నాడంటే బయట నుంచి విష్ణుమూర్తికి సహాయపడుతుంది ఎవరు? అది ఎలా తెలుసుకోవాలి? కంగ్రాచులేషన్స్ బాను. ఇద్దరం కలిసి వచ్చాం కదా రాము, ఇంతలో ఏంటి నువ్వు నాకు విష్ చేస్తున్నావు? ఇందాక మేడం నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. ఆడవాళ్ల కోసం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా. అవును, అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక సెమినార్ ఉందంట. మన కంపెనీ తరపున నువ్వు మాట్లాడుతున్నావని మేడం చెప్పారు. ఇది చాలా పెద్ద అవకాశం బాను. అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. అక్కడ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావంటే బిజినెస్ ఫీల్డ్ లో మేడం ని ఎలా లెజెండరీగా చూస్తారో అలాగే నిన్ను కూడా చూస్తారు. అందుకే నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. నీకేమైనా పిచ్చా? అంత పెద్ద సిచ్యువేషన్ నేను ఎలా ఫేస్ చేయగలను? అత్త ఏదో నా మీద అభిమానంతో అలా అంటారు. నేను ఇదంతా చేయలేను. అందరం కలిసి అత్తయ్యకి నచ్చ చెప్దాం. అమ్మకి నువ్వు నచ్చ చెప్పడం కాదు బాను, నీకు నచ్చ చెప్పడానికి అమ్మ వచ్చింది. ఈ నిర్ణయాన్ని నువ్వే అమలు పరచాలని మన ఇంటి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. స్పీకర్కి అమ్మ ఆమోదముద్ర వేసింది. ఏంటత్తయ్య ఇది? మరి నా మీద ఇంత గుడ్డి నమ్మకమా? నీ గుండెల నిండా మా అందరి మీద ఎంతో ప్రేమను పెంచుకున్నావు. నాకేదో అవుతుందని చెప్పేసి అసలు నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? రక్షణా కవచంలా మీరంతా నా చుట్టూ ఉండగా అసలు నన్నెవరేం చేస్తారు? ఏ రోజైతే నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణానికి అడ్డుపడ్డావో అప్పుడే నీ గొప్పతనమేంటో నేను అర్థం చేసుకున్నాను. ఇది గుడ్డి నమ్మకం కాదమ్మా, నువ్వేదైనా సరే సాధించగలవు అనేటువంటి గట్టి నమ్మకం. రేపక్కడ నువ్వు మాట్లాడగలవు, ఆ విషయం నాకు తెలుసు. నువ్వనుకున్నది సాధించగలవు అన్న నమ్మకం నాకుంది. అందరూ నిన్ను ఇంత నమ్ముతున్నారు. అక్కడ నువ్వే మాట్లాడాలి. ఈ ఇంటి గురించి ఇంత గొప్పగా ఆలోచించేవాళ్లు అసలు నీకన్నా ఇంకెవరుంటారు? ఆడవాళ్లు తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి ఏమైనా చెయ్యాలనేసి నేను ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇదిగో ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. నువ్వు ఆ మీటింగ్లో మాట్లాడి నా సంకల్పానికి బలాన్ని తీసుకురావాలి. పెట్టబోయే సంస్థకి అధినేతవి నువ్వే కావాలి. ఇది నా నిర్ణయం. నా నమ్మకం తప్పు కాదు అని చెప్పేసి నిరూపించమని చెప్తున్నాను. ఎలా నిరూపిస్తుందో నేను చూస్తాను. లేదు మేడం, ఆవిడ ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. విష్ణుమూర్తికి సాయం చేస్తున్నది ఎవరో తెలుసుకోండి అని సిఐ గారితో మరీ చెప్పారు. సిఐ గారు చాలా స్ట్రిక్ట్. ఎప్పటికైనా ఈ విషయాలు బయటకు వస్తాయి. అంతకన్నా ముందు మీరే ఏమైనా చేయాలి.
థ్యాంక్స్. తీసుకున్న డబ్బుకి విశ్వాసం బాగానే చూపిస్తున్నావు. అక్కడ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. ఇక్కడ అడుగు ముందు పడకుండా ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే మేడం, ఉంటాను. భాను, మా మావయ్యకి సాయం చేసేది నేనే అన్న అనుమానం నీకొచ్చుండొచ్చు. నీ అనుమానానికి ఇప్పుడే నేను చెప్పెట్టాలి. ఆంటీ ముందు ఇప్పుడే నిన్ను బుక్ చేయాలి. భాను, 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 పదండి. భాను. ఓసి నీ మొహం మండిపోను. ఏనుగుల గుంపు ఊరి మీదకొచ్చి పడితే అరిచినట్టు ఎందుకలా అరుస్తున్నా? ఏమైందే? ఎందుకలా అరుస్తున్నా? ఏంటి భాను నువ్వు చేస్తున్న పని? ఆంటీ ప్రాణాల్ని కాపాడాలని అనుకుంటున్నావా, లేక మృత్యువుకి దగ్గర చేయాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు తెలిసి చేస్తున్నావు, తెలివి తక్కువగా చేస్తున్నావు, నాకు అర్థం కావడం లేదు. ఏంటి నీలిమా, నా కోడల మీద అరుస్తున్నావు? తనేం చేసింది? సమాధానం బాను చెప్తుందా ఆంటీ? నరసింహం ఎవరి మనిషో నీకు తెలుసంట కదా, మరి ఆ సంగతి ఎందుకు దాచా? రేపు సెమినార్కి నువ్వు ఈ చీర కట్టుకుని వెళ్ళాలి. ఇది పుట్టింటి పట్టుచీరగా భావించి అత్తయ్య బీరువాలో పెట్టుకున్నారు. ఇది నేనెలా కట్టుకుంటాను? నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నా మనసులో ఉన్న మాట అందరికీ చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆంటీ ప్రాణమైపోతుందో లేక నీకు ప్రాణమైన మీ నాన్న ప్రాణమైపోతుందో ఆలోచించుకో. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.